నేటి దైవవాక్కు యోహాను సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. ఈ వచనాలలో మనము చూసినట్లయినా క్రీస్తు అనియు సజీవుడైన దేవుని కుమారుడనియు పేతురునకు తెలుసు. ఒక సాధారణ సేవకుడు చేసే పని యేసు ప్రభుల వారు చేయడము తగిన పని కాదని పేతురుకు అనిపించినది. ప్రభువు చేసే పనిలోని అర్థాన్ని పేతురు తర్వాత గ్రహిస్తాడని యేసు అతనితో చెప్పినప్పటికీ అలా జరగనివ్వడానికి పేతురు ఏమాత్రమును ఒప్పుకొనలేదు. మనము ఆలోచిస్తే పేతురు మాటల్లో ఎంతో వినయం ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన మాట్లాడుతున్న తీరులో కొంత ప్రభువునకు నచ్చని మానవులలో ఉండే మరొక స్వభావం ఉన్నట్లు తెలియచున్నది. ప్రభువు శిష్యుల పాదములు కడుగుటకు పేతురుకు ఇష్టంగా లేక ప్రభుతో మాట్లాడుచున్నాడు. ప్రభువు ఏమి చేయాలో ఏమి చేయకూడదో పేతురునకు బాగా తెలుసు అనుకుంటున్నాడు. దేవుని కుమారుడు తనకు చేయబోచున్న దానిని నిరాకరించేందుకు మానవులమైన మనము ఎంతటి వారం? పేతురు నిరాకరించాడు, కానీ ప్రభువు కార్యం సంపూర్ణం చేసినాడు. ప్రభువు మానవులమైన మన విషయంలో చేసే పనులు అనేకముంటవి. అవి మనకు వెంటనే అర్థం కావు, కానీ ప్రభు చిత్త ప్రకారము మనము అనుకువతో ఆయన్ని మనకు చేయనది ఆటంకపరచకూడదు. ఒక దినాన ఆయన మనకు చేసేదంతా మనకే అర్థమవుతుంది. నీకు నాతో భాగం లేదు అన్న మాటలో ఆత్మ సంబంధమైన అర్థం దాగి ఉంది. ఆయనతో శిష్యులకు సహవాసం కావాలంటే ఆయన వారి పాపములను కడిగి వేయడం ప్రాముఖ్యమైన విషయం. అక్కడ ప్రభువుల వారు దీనత్వం చూపించారు. విశ్వాసులు మొదట క్రీస్తుపై నమ్మకం ఉంచినప్పుడు వారి పాపాన్ని కడిగి వేయడం జరిగింది. అంతేకాదు, పాదాలు కడగడం కూడా జరుగుతుంది. అయితే పాపంతో నిండిన ఈ లోకంలో వారి క్రైస్తవ నడకలో ఆధ్యాత్మిక పాదాలు మురికి కావచ్చు, పాపం అంటుకోవచ్చు, దాన్ని కడుక్కోవలసిన అవసరం వస్తుంది. ప్రభువు ముందుగా శిష్యులను వారి పాపములను కడిగి వారి పాదములను కూడా కడిగి వారితో పాటు యూదా యొక్క పాదములు కూడా కడిగి ప్రేమించినాడు. ప్రభు యొక్క గొప్ప పరిచర్య అది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.